ఆ రాకెట్ల పండగ వచ్చింది. ఇలా రాఖీలు కట్టచ్చిరాళ్ళ అన్నలకు తమ్ములకు రాఖీలు కట్టి ఇట్లా కట్నం పట్టుకుని వచ్చిరలే. ఏడాదికి ఒక దినం వచ్చే పండుగ. లొల్లులు గిల్లులు మర్చిపోయి మనసులో కోపతాపాలు ఉన్న సుత అన్ని పక్కకు పెట్టి కట్టి రావాలి. మనోళ్ళు మనకే అవుతారు ఏ నాటికైనా. సరే కానీ ఇలా రాకెట్ల పుణ్యం ఎట్లుందో రాష్ట్రంలో చూద్దామా. రైట్. గ్రహణం ఉంది, పొద్దుగాల 9:30 లోపే కట్టుకోవాలని కొందరు. లేదు దినమంతా కట్టుకోవచ్చు, గ్రహణం మన దిక్కు లేదని ఇంకిందరు. మొత్తం మీద ఇలా రాకెట్ల పున్నమని చాలా మంది చేసుకుర్రు. తీరొక్క రాఖీలు దర్శనం ఇచ్చినవి ఉల్లయ్యలా రాముడు, మోదీ, చోటాభీము, వెండి రాఖీ, బంగారు రాఖీ, హీరోల రాఖీలు ఇట్లా తీరొక్క రాఖీలు మార్కెట్లో కనిపించినాయి. ఎవ్వలకు నచ్చిందల్లా తీసుకుపోయి కట్టొచ్చు అన్నదమ్ములకు. ఇలా శుక్రవారం రాకెట్ల పున్నమా, రేపొక్క దినం చుట్టి పెడితే ఎల్లుండి శనివారం 3 దినాలు ఉండి రావచ్చిగా. గందుకే పూర్లను తోలుకొని అమ్మమ్మల ఇంటికి సుద్ధా బయలుదేరు చాలా మంది. ఇక బస్టాండ్లలో చూస్తేనైతే మొత్తం పీకనే పోర్రి ఈసుకలైతే రాలంత జనం పోయిర్రు. ఏడాది ఒకపారు వచ్చే రాకెట్ల పండుగ కాబట్టి అన్నదమ్ములకు తుర్తిగా రాఖీలు కడితేనే కదా సంబరం. ఆ బంధానికి ఇల్వ మనసుకు నిమ్మలం. గందుకే బస్సులు ఎక్కిరు చాలా మంది. రాఖీ పుణ్యం వచ్చిందని ఊర్లకు బయలుదేరే వరకు ఫుల్ పిక్కున్నాయి పట్నం బస్సులు, ఊరు బస్సులు. పెండ్లయ్యి అత్తగారింటికి వచ్చినోళ్ళు, జాబులు చేసేటోళ్ళు, కొలువులు చేసేటోళ్ళు, చదువుకునేందుకు వచ్చినోళ్ళు అంతా అవ్వగారింటికి అన్నకి రాఖీ కట్టేందుకు పోయిర్రు. అయితే సామాన్య జనాలే కాదుల్లా రాజకీయ నాయకులు సుత పోయి కట్టొచ్చిర్రు అన్నలకు రాఖీలు. ఇక రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టింది కొండా సురేఖక్క. చంద్రబాబు సారుకు మహిళా నేతలు కట్టిర్రు. లోకేష్ సారుకు మంత్రి సవితా మేడము, గల్లా మాధవ్ మేడం రాఖీలు కట్టిర్రు. ఇక అటు మంత్రి సీతక్క రాఖీలు కట్టింది. అక్కకు సుత ఇంకిందరు కట్టిపోయారు. ఇగో గిడ చూడుర్రి, ఒక డ్రైవర్ సాబు బస్సు వేసుకొని పోతుంటే టోల్ గేట్ కాడని అక్క బస్సు ఆపి రాఖీ కట్టింది. డ్యూటీ నాకు ముఖ్యం, డ్యూటీ నాకు ప్రాణం అన్నను నాకు అన్ననే పానం అని వెనకబడి వచ్చినట్టు చేసింది. పో ఏమే అన్న, నేను రాఖీ కడతాంటే డ్యూటీకి పోతావా? నేను పైసల కోసం కడుతున్నా అనుకుంటున్నావా? ఇవాళున్న ఒక్క దినం నీకు రాఖీ కట్టే తీరుతా. నీకు డ్యూటీ ముఖ్యమైతే నాకు నువ్వే ముఖ్యమన్నో అనుకుంటా పోయి బస్ ఆపి మరి రాఖీ కట్టినట్టుంది కదా గీ అక్క. ఇది మరి అన్న చెల్లెండ్లు అక్క తమ్ముళ్ళ ప్రేమ అంటే. రాఖీ పండుగ అంటే పొద్దుగాలనే అన్నదమ్ములకు రాఖీ కట్టుడు చూసినాం, బామతులు అందుకోడు చూసినాం. కానీ మన జనగామ జిల్లా పాలకుర్తిల దేవగిరి భార్గవోళ్ళ ఇల్లు చూస్తే మాత్రం ముక్కున ఏలేసుకోవాల్సిందే. ఇల్లు మనుషులకే కాదు గింత అమాయకంగా చూసే మూగ జీవాలకు కూడా రాఖీ కట్టిరులా. ఇంట్లుండే పెంపుడు గోవులను ఆళ్ళు సుత ఇంటోళ్ళ లెక్కనే అనుకొని అన్నదమ్ములు లెక్క చూసుకుంటా వాటి కాళ్ళకి రాఖీలు కట్టిర్రు. రాఖీలు కట్టి పండగన గరంగరంగా జరిపిర్రులే. మనుషుల మధ్య కాదుల్లా మూగజీవాల మీద కూడా గింత ప్యారు చూపించిన వాళ్ళను ఇప్పుడే చూస్తున్నాం కావచ్చు కదా. నా పేరు భార్గవి, మాది పాలకుర్తి. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం నేను గోమాతలకి రక్షాబంధనం చేసుకుంటాను. ప్రతి సంవత్సరం తమ్ముడికి రాఖీ కట్టిన తర్వాత మా గోమాతలకు కూడా రక్షాబంధనం జరుపుకుంటాను. గోవు సర్వదేవతల నిలయము. గోమాత ప్రదక్షిణ చేసి 3 దేవతలకు ప్రదక్షిణ చేస్తాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరంలో మా గోమాతలకి రాఖీ రక్షాబంధనం జరుపుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. మానవ సంబంధాలు కనుమరుగవుతున్న వేళ నేను మా పశువులను ఆరాధిస్తూ గోసేవ చేసుకుంటూ రక్షాబంధనం చేసుకుంటున్నాను. జై గోమాత. ఇగో ఇది ఉత్త రాకిట్ల పండగ లెక్క ఏదో వచ్చినమా రాఖీ కట్టి పోయినమా అన్నట్టు లేదుల్లా. గిడ పూజారులు కూడా వచ్చి వేద మంత్రాలు చదువుకుంటా గోమాతలకు మంచిగా బొట్టు పెట్టి తిలకం దిద్ది దీపహారతి ఇచ్చిర్రు. ఇక మనకు స్వీట్లు తినిపించినట్టు ఆ ఆవులకేమో నమిలి తినతట్టు మంచిగా అరటి పండ్లు పచ్చటి ఆకుకూరలతోటి పెద్ద పెద్ద విందు భోజనం పెట్టేసిర్రులా. సాంప్రదాయానికి జీవకారుణ్యానికి జోడించి భలే ప్లాన్ చేసిర్రులే గిల్లు. ఊర్లల్లా జనాలంతా వచ్చి కొత్త వేడుకను చూసి శబాష్ అనబట్టే.